ప్రకాష్ రాజ్ ఈ పేరు తెలుసుగా ఆయన విలక్షణ నటుడు, మంచి వ్యక్తి అని అనుకుంటారు. కానీ నిజంగా ఈ మనిషి అంత సెల్ఫిష్నెస్ ఎవరికీ ఉండదు. ఈయన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నీతులు చెప్పేస్తాడు, కానీ ఈయన పాటించడు. రీసెంట్గా మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా, ఈయన మాట విననట్టుగా, అసలు ఎందుకు ఆయన ఏం చేస్తున్నారు, ఆయనకి ఏం తెలియట్లేదు, ఆయన ఎవరి గురించి పట్టించుకుంటున్నారు, సనాతన ధర్మం అంటారు, ఇంకొకటి అంటారు, అసలు ఏంటి ఆయన గురించి మాట్లాడడమే అనవసరం అన్నట్టుగా ఉంది. అంటే నిజంగా ప్రకాష్ రాజ్ గారికి మైండ్ పనిచేయట్లేదా ఏంటో తెలియట్లే. రీసెంట్గానే ఆ బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఇప్పటికే అమ్మన బూతులు తిట్టుకుంటున్నారు అందరూ ఆయన్ని. అంటే దేశాన్ని ఏదో ఉద్ధరించేస్తానని చెప్పినటువంటి ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం ఏంటి, ఎంతమంది జీవితాలని నాశనం చేసేసి ఉంటాడు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఎవరో ఆయన నచ్చి మెచ్చేవాళ్ళు, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు ఆ బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఎంతో డబ్బులు నాశనం చేసుకుని కుటుంబాలని రోడ్డు మీద వేసుకుని ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం, ఆ మాత్రం సొసైటీ మీద ప్రేమ అప్పుడు కనిపించలేదా? నీలాంటి వ్యక్తులు నీతులు ఎలా మాట్లాడబుద్ధి అవుతుందో అర్థం కాలే. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో నేషనల్ మీడియాకి అది కూడా ఇంకేముంది, వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకి ఈయన దగ్గర సమాధానం పక్కన పెడితే ఏం మాట్లాడుతాడు ఈయనకు కూడా సంబంధం ఉండదు. ఏదేదో అడిగేస్తున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి అంటే ఆయన అనేది ఏంటంటే, ఒకసారి వినిపిస్తా, చెప్పడం కాదు వినిపించే ప్రయత్నం చేస్తా, దాంట్లో చూపించలేం కాబట్టి. Sanatan Dharma Rakshana Board which should. He has no vision, jobless yaar. Abhi kya karna hai? You have become a deputy chief minister. ఆయనకి నో విజన్, నో జాబ్లెస్ అట. ఈరోజు ఆయన గనక లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైపోయేది? ఆంధ్రప్రదేశ్ యువత నాశనం అయిపోయేవాడు. గత చెప్పాలంటే ఒక 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి డెవలప్ లేదు, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలే లేవు. మరి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఆలోచించే కదా, అవన్నీ నెరవేరాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి, ఒక కంపెనీ రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టాలి, యువత ప్రతి సంవత్సరం చదువుకుని డిగ్రీలు పూర్తి చేసి బయటకు వచ్చేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కష్టపడి చదివించుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడుతూ కూలీ నాలీ చేసుకుని ఇళ్ళు వాళ్ళకాడ అన్నీ అమ్మేసుకుని కూడా ఇబ్బందులు పడుతున్నారు గత 5 ఏళ్లుగా. వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని ఆయన ఒక బలమైనటువంటి యుద్ధం చేసి, ఒక జగన్మోహన్ రెడ్డి అని ఒక అరాచక వాదాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పి దింపి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టబట్టే కదా ఆంధ్రప్రదేశ్కి రోడ్లు వచ్చాయి, అనేక కంపెనీలు రావటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇచ్చింది, అటు ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చింది. ఇవన్నీ ఈ మనిషికి కనిపించట్లేదా, వినిపించట్లేదా ఏంటి? అసలు ఈయన మాట్లాడేదానికి టైం వేస్ట్ అంట. సనాతన ధర్మం గురించి మాట్లాడితే టైం వేస్ట్ అంట. అదే సనాతన ధర్మం గురించి తమిళనాడులో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే అతన్ని గ్రేట్ అని చెప్పి పొగడ్డం. అంటే హిందువుల మీద ఎందుకంత ద్వేషం నీకు? పవన్ కళ్యాణ్ మీద ఎందుకంత ద్వేషం నీకు? పవన్ కళ్యాణ్ నీకు మా ఎలక్షన్స్లో ఇక్కడ తెలుగువాడివి కాకపోయినా సరే నీకు సపోర్ట్ ఇచ్చినందుక ఇంత దారుణమైనటువంటి మనిషి వ్యక్తిత్వం ఏంటి నీది? అసలు నిజంగా ప్రకాష్ రాజ్ ఒక విలక్షణ నటుడి కాదు, ఒక విలక్షణ వ్యక్తిత్వం కూడా. ఇతని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అతని వల్ల అతని కుటుంబానికి కూడా ఉపయోగం లేదనుకోవాలి. ఎవరికన్నా ఎడం చేత్తో అయినా సరే ఎప్పుడన్నా సహాయం చేసినటువంటి వ్యక్తివా నువ్వు? అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత స్థాయి కానీ, అసలు ఆయన గురించి ఆయన పేరు తలుచుకునేంత అర్హత కానీ నీకు ఉందా? ఏ విషయంలో పవన్ కళ్యాణ్ గారితో నీకు పోలిక ఉంటుంది? అసలు నువ్వు ఏం చేసావని? నిన్ను నమ్మినటువంటి అక్కడ కర్ణాటక ప్రజలే నువ్వు అక్కడ పుట్టి పెరిగినటువంటి నేలే నిన్ను బయటికి తోసేసింది. నీకు ఇక్కడ పోటీ చేసే అవకాశమే లేదని చెప్పి ఓట్లు వేయటం కూడా మానేశారు. అలాంటిది అసలు నువ్వేం మాట్లాడుతావు? ఆయన ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు యుద్ధం చేసి నిజాయితీగా ఒక రాజకీయ పార్టీని ఎలా నడపాలో భారతదేశానికి ప్రపంచానికి చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో ఆయన పనితీరే, ఆయన ఏంటి ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడట్లేదా? రోడ్లు వేయట్లేదా? ఒకసారి రా ఆంధ్రప్రదేశ్ రోడ్లలోకి వచ్చి గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆదివాసీల అడుగు చెప్తారు.
పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దశాబ్దాలకు పైబడి ఉన్నటువంటి వాళ్ళ కష్టాలను తీర్చారో ఇప్పటికిప్పుడు నేను ఒక 100 వీడియోల్లో వాళ్ళ మాటలు వినిపిస్తా. నువ్వేం చేసుకుంటావు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? కొంచెమైనా ఆలోచించాలి. కొంచెమైనా బుద్ధుండి, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండి, కొంచెమైనా సరే తెలివి ఉండి, లోక జ్ఞానం ఉండి మాట్లాడవలసినటువంటి మాటలా ప్రకాష్ రాజ్ గారు ఇవి అని అడగచ్చు. అంటే ఈయనకి సినిమాల్లో నటించితే ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సలహాలు ఇచ్చేస్తాడు, రాహుల్ గాంధీకి సలహాలు ఇచ్చేస్తాడు, రాష్ట్రపతులకి ముఖ్యమంత్రులకి సలహాలు ఇచ్చేస్తాడు. కానీ ఈయన కింద ఉన్నది మాత్రం పట్టించుకోడు. ఈయన మాత్రం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసేయచ్చు, వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి ఈడ్చేయచ్చు. కానీ ఈయన సలహాలు ఇచ్చే ముందు అసలు నువ్వేంటి, నీ అర్హత ఏంటి, నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి అనేది కొంచెమైనా జ్ఞానం అయినా ఉండాలి. మనం ఎందుకు ప్రజలు ఇంత బలంగా ఒక వ్యక్తిని నమ్ముతున్నారు, ఒక నిజాయితీగా ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆయన పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు, ఎంతమందికి ఉపాధి హామీ పథకం కింద ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని అద్భుతమైనటువంటి పనులు శ్రీకారం చుడుతున్నాడు, ఎన్ని రోడ్లు వేశారు, ఇవన్నీ ఈ మనిషికి కనిపించలేండి. ఎందుకంటే ఈయన సెక్యులరిజం పేరుతో కళ్ళు మూసుకుపోయి పచ్చ కామెరలో చూసుకున్నట్టుగా వాడికి ఇంకేం కనిపించమంటారు. ఏది చూసినా కానీ పచ్చగానే కనిపిస్తుంట. ఈ పచ్చ వ్యక్తికి ఆయనకు ఉండేటువంటి మైండ్ సెట్ అంతా ఒక టైప్లో ఉంటుంది. ఎందుకు ఎవరి కోసం బ్రతుకుతున్నాడో అర్థం కాదు, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు, ఎవరి మెప్పు పొందడం కోసం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అసలు సమాజానికి ఇతను ఏం ఉద్ధరించాడో అతనికే తెలియదు. ఇతని మాటలు కూడా మనం పట్టించుకోవాలా? అసలు ఇతను ఏ సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఒక నటుడిగానే చూడాలి. సినిమాల్లో ఒక మంచి నటుడిగానే తప్ప సమాజానికి ఇతని వల్ల ఎటువంటి ఉపయోగం లేని యూస్లెస్ పర్సన్గా మనం మాత్రం చూడవచ్చు.